హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో లాస్ట్ కాన్సెప్ట్ కమిటీ సమ్స్ అంటే గ్యారంటీగా అడిగే మోడల్స్. ఇంతకు ముందు చేసిన 3 మోడల్స్ తో పాటుగా ఈ మోడల్ కూడా చేయడం ద్వారా ఈ మోడల్లో 3 or 4 సమ్స్ ఉంటాయి. ఇవి చేసుకోవడం ద్వారా కంప్లీట్ గా మనకి 4 మార్క్స్ సమ్స్ రెండు కూడా కవర్ అవుతాయి. సరే, ఒకసారి కమిటీ సమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కమిటీ. అది క్రికెట్ టీం అంటే ఒక క్రికెట్ టీం సెలెక్ట్ చేయడానికి క్రికెట్ టీం కూడా టోటల్ ప్లేయర్స్ ఎంతమంది? 11 ప్లేయర్స్. మనకి 11 ప్లేయర్స్ ఇవ్వకపోయినా కూడా క్రికెట్ టీమ్ లో 11 ప్లేయర్స్ ఉంటారని ఐడియాతో క్రికెట్ టీం అనగానే టోటల్ ప్లేయర్స్ 11 రావాలి అని మైండ్ లో పెట్టుకోవాలి. ఫ్రమ్ 7 బ్యాట్స్మెన్, మనకి ఎంతమంది బ్యాట్స్మెన్ ఇచ్చారు? 7 బ్యాట్స్మెన్ ఇచ్చారు. ఇంకా 6 బౌలర్స్ 6 ఇచ్చారు. సచ్ దట్ దేర్ విల్ బి అట్లీస్ట్ 5 బౌలర్స్ ఇన్ ద టీమ్. నువ్వు ఎన్ని టీమ్ సెలెక్ట్ చేస్తావో చెయ్యి, క్రికెట్ టీమ్ టోటల్ వేస్తే 11 ప్లేయర్స్ రావాలి. కానీ అట్లీస్ట్ 5 బౌలర్స్ ఉండాలి. అంటే అట్లీస్ట్ 5 అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే 5 బౌలర్స్ కి తగ్గకూడదు. అంటే నువ్వు ఎన్ని టీమ్స్ తీసుకో, ఫస్ట్ టీమ్ లో నీకు నచ్చిన టోటల్ నీకు 11 రావాలి. ఇక్కడేమో బౌలర్స్, బ్యాట్స్మెన్, బౌలర్స్ తీసుకోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే 11 రావాలి. కానీ బౌలర్స్ లో మినిమం 5 ఉండాలి. అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే 5 కి తగ్గకూడదు. 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. అలా మన దగ్గర ఉన్న మాక్సిమం బౌలర్స్ ఎంత ఉన్నారో అంతవరకు తీసుకోవాలి. ఆ రిమైనింగ్ పర్సన్స్ బ్యాట్స్మెన్ తీసుకోవాలి. అంటే 5 కి ఎంత కలిపితే 11 వస్తుంది? 6. 6 కి ఎంత కలిపితే 11 వస్తుంది? 5. 7 కి అలా చూసుకోవాలి. సరే, మన క్రికెట్ టీం గురించి చూద్దాం ఒకసారి. ఫస్ట్ టేబుల్ ఫ్రేమ్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. చూడండి ఒకసారి జాగ్రత్తగా. సీరియల్ నెంబర్, ఫస్ట్ మనం సీరియల్ నెంబర్. నెక్స్ట్ బ్యాట్స్మెన్, టోటల్ మనకి బ్యాట్స్మెన్ ఎంత ఉన్నారు? 7 ప్లేయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ బౌలర్స్, టోటల్ మన దగ్గర ఇచ్చిన బౌలర్స్ ఎంతమంది? 6 బౌలర్స్ ఇచ్చారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెలక్షన్స్, సరే సీరియల్ నెంబర్ 1, 2 ఏంటంటే చూద్దాం. సరే, మన దగ్గర టోటల్ 7 బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? అట్లీస్ట్ 5 బౌలర్స్. సో అట్లీస్ట్ ఎక్కడ ఇచ్చాడో చూడండి. అట్లీస్ట్ 5 బౌలర్స్ ఆడు కాబట్టి మనం 5 బౌలర్స్ కి తగ్గకుండా చూసుకోవాలి. 5 నుండి మాక్సిమం మన దగ్గర ఎంతమంది బౌలర్స్ ఉన్నారో చూద్దాం. అంటే ఇక్కడ అట్లీస్ట్ 5 బౌలర్స్ ఆడు కాబట్టి బౌలర్స్ కాలంలో మనం ఫస్ట్ రాయాలి. 5 లీస్ట్ నెంబర్ 5 ఇచ్చారు. 5 అంటే 5 బౌలర్స్ కి తగ్గకూడదు. అంటే 5 కన్నా ఎక్కువ ఎన్నైనా తీసుకోవాలి. మన దగ్గర మాక్సిమం 6 ఉన్నారు కాబట్టి 5, 6. అదే ఇక్కడ 8 ఉందనుకో, 5, 6, 7, 8 అంటే అట్లీస్ట్ ఎంత ఇచ్చాడో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మాక్సిమం నెంబర్ వచ్చే వరకు మనం వెళ్ళాలి. సరే, క్రికెట్ టీమ్ ఫస్ట్ టీం, ఇక్కడ 2 రకాల టీమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ టీమ్ కి బౌలర్స్ 5 మెంబర్స్ తీసుకున్నాం. టోటల్ టీమ్ కి 11 ప్లేయర్స్ కావాలి. 5 కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది? 5 కి 6 యాడ్ చేస్తే 11 వస్తుంది. సో బౌలర్స్ 5 మెంబర్స్ తీసుకుంటే మనం బ్యాట్స్మెన్ ఇక్కడ 6 తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కేసులో 6 బౌలర్స్ తీసుకున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ 5, 6 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు టోటల్ చేస్తే 11. అలాగే 6 కి 6 బౌలర్స్ తీసుకున్నాం. అంటే రిమైనింగ్ టోటల్ 11 ప్లేయర్స్, రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఎంతమంది తీసుకోవాలి? 6 + 5. 6 కి 5 యాడ్ చేస్తే 11 వస్తుంది. సో 5 బ్యాట్స్మెన్. చూడండి ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ టీమ్ లో 6 బ్యాట్స్మెన్, 5 బౌలర్స్. 6 + 5 11. సెకండ్ టీమ్ లో 5 బ్యాట్స్మెన్, 6 బౌలర్స్. టోటల్ 5 + 6 11. సార్ ఇక్కడ 5, 6 ఎందుకు ఆపేశారు? ఎందుకంటే ఒక టీమ్ లో 5 బౌలర్స్ తీసుకున్నాను, ఒక టీమ్ లో 6 బౌలర్స్ తీసుకున్నాను. మన దగ్గర మాక్సిమం బౌలింగ్ చేసే వాళ్ళు 6 మెంబర్సే ఉన్నారు కాబట్టి 5 నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఉన్న మాక్సిమం నెంబర్ వచ్చే వరకు వెళ్ళాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నాం చూడండి. టోటల్ 7 ప్లేయర్స్ నుంచి 6 ప్లేయర్స్ బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 7 ప్లేయర్స్ నుంచి 6 ప్లేయర్స్ అంటే 7 C 6.
7 నుండి 6 సెలెక్ట్ చేయాలి. 7 సెలెక్షన్ మీన్స్ కాంబినేషన్. సో సి వేస్తున్నాను. 7C6 ఇంటూ 6 బ్యాట్స్మెన్ 6 బౌలర్స్ నుంచి 5 బౌలర్స్ సెలెక్ట్ చేయడం. 6C5. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 7 బ్యాట్స్మెన్ నుంచి 5 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయడం. 7C5 ఇంటూ 6 బౌలర్స్ నుంచి 6 బౌలర్స్ సెలెక్ట్ చేసుకోవడం. 6C6. సరే, ఈ టేబుల్ మనం కంప్లీట్ గా ఇలా రాయగలిగితే మనకి 2 మార్క్స్ వస్తాయి. టోటల్ ఈ సమ్కి 4 మార్క్స్. ఓన్లీ టేబుల్ వేస్తే 2 మార్క్స్ వస్తాయి. Therefore, required selections. ఈ రెండు కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? 7C6 ఇంటూ 6C5 ప్లస్ 7C5 ఇంటూ 6C6. మన దగ్గర NCR is equal to NCN minus R ఫార్ములా ఉంది. దాని నుంచి వాల్యూని తగ్గించడం కోసం ఇప్పుడు 7C6 అంటే 7 నుండి 6 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. చాలా క్యాలిక్యులేషన్ చేయడం చాలా కష్టం. సో ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటాను. అప్పుడు ఏమొస్తుంది? 7C6 అంటే 7C, NCR అండ్ NCN మైనస్ R, ఈ రెండు మైనస్ చేయాలి. అలాగే రెండు మైనస్ చేస్తే 7 మైనస్ 6 అంటే 7C1. అంటే 7C6 వాల్యూ ఎంత అంటే 7C1. సో దీని ప్లేస్ లో 7C1 ఇంటూ అలాగే 6C5. 6C NCR అండి NC ఇక్కడ సేమ్ N మైనస్ R రాసుకోవాలి. వాల్యూ చేంజ్ అవుతుంది, రెండు ఒకటే. సో 6C5 అంటే 6C, 6 మైనస్ 5 అంటే 6C1 ప్లస్ 7C5 అంటే 7C, 7 మైనస్ 5 2 అంటే దీని వాల్యూ 7C2. 6C6 అంటే 6C, 6 మైనస్ 6 0. ఇప్పుడు NC1 వాల్యూ N అన్నమాట. అలాగే NC0 వాల్యూ 1. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎనీ నెంబర్ C1 అంటే సేమ్ నెంబర్ వేసుకోవాలి. ఎనీ నెంబర్ C0 అంటే 1. సరే, 7C1 అంటే 7 ఇంటూ 6C1 అంటే 6 ప్లస్ 7C2 అంటే 7 నుండి 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. 7 ఇంటూ 6 బై చివరికి 1 ఇంటూ 2. అదే ఇక్కడ 3 ఉంది అనుకోండి. 7 ఇంటూ 6 ఇంటూ 5 3 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఎనీ నెంబర్ C0 వాల్యూ 1. ఇక్కడ ఎంత ఉన్నా C0 ఉంటే దాని వాల్యూ 1. 7 6 42 ప్లస్ 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్. 7 3 21. సో 2 plus 1 3, 4 plus 2 6. So required number of committees or selections any 63. Next sum చూడండి. Find the number of ways of selecting 11 members cricket team from. మరి క్రికెట్ టీమ్ కి ఎప్పుడు కూడా ఉండాలి 11 మెంబర్స్, అది ఫిక్స్డ్ అన్నమాట. ఫ్రమ్ 7 బ్యాట్స్మెన్. మనకి ఇచ్చిన బ్యాట్స్మెన్ ఎంతమంది ఇచ్చారు? 7 బ్యాట్స్మెన్ ఇచ్చారు. ఇంకా 6 బౌలర్స్, మనకి ఇచ్చిన బౌలర్ 6 బౌలర్స్ అండ్ 2 వికెట్ కీపర్స్. ఈ సమ్లో బ్యాట్స్మెన్ బౌలర్ తో పాటుగా వికెట్ కీపర్స్ కూడా ఇచ్చారు. సో దట్ ద టీమ్ కంటైన్ అట్లీస్ట్ 4 బౌలర్స్. అంటే 4 బౌలర్స్ తగ్గకూడదు. అంటే ఇంతకు ముందు 5 బౌలర్స్ అన్నాడు ఇంతకు ముందు సమ్లో. అట్లీస్ట్ 5 అన్నారు కాబట్టి 5 మాక్సిమం 6. ఇక్కడ 4 మాక్సిమం 6 కాబట్టి 4 5 6. సరే చూద్దాం ఒకసారి. ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ ఎంతమంది ఇచ్చారు మనకి? 7. బౌలర్స్, బౌలర్స్ మాక్సిమం మనకి ఇచ్చింది 6. ఎక్స్ట్రా వికెట్ కీపర్స్, ఎంతమంది ఇచ్చారు మనకి? 2 మెంబర్స్ ఇచ్చారు.
నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్. ఓకే, సీరియల్ నెంబర్ 1, 2 చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి? అట్లీస్ట్ 4 బౌలర్స్. అది అండర్లైన్ చేసుకోండి. ఇంతకు ముందు అట్లీస్ట్ 5 కాబట్టి బౌలర్స్ లో 5 నుంచి మొదలు పెట్టాం, 5 కి తగ్గకూడదు. ఇక్కడ అట్లీస్ట్ 4 బౌలర్స్ అంటే బౌలర్స్ అనే కాలంలో 4 నుంచి స్టార్ట్ చేయాలి. మాక్సిమం నెంబర్ 6. మాక్సిమం నెంబర్ వచ్చే వరకు 4, 5, 6 అంటే మనకి 3 కమిటీస్ వస్తాయి ఇక్కడ. సరే, ఇంకేమో అట్లీస్ట్ 4 బౌలర్స్, దాంతో పాటు ఇంకేమి ఇచ్చారు? 2 వికెట్ కీపర్స్. అంటే ప్రతి టీంలోనూ 2 వికెట్ కీపర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కానీ అట్లీస్ట్ 4 బౌలర్స్ అంటే 4 బౌలర్స్ 2 వికెట్ కీపర్స్, 5 బౌలర్స్ 2 వికెట్ కీపర్స్, 6 బౌలర్స్ 2 వికెట్ కీపర్స్. సో 2 వికెట్ కీపర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో అన్నింటిలోనూ 2 ఇచ్చాం. టోటల్ ప్రతి టీం కి టోటల్ 11 మెంబర్స్ రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే 4 + 2 6, 6 + 5 11. కాబట్టి ఇక్కడ 5 మెంబర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 5 + 2 7. 11 కి ఇంకెంత తగ్గింది మనకి? టోటల్ 11 రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే 7, 7 + 4 11. సో బ్యాట్స్మెన్ ఎంతమంది తీసుకోవాలి? 4 బ్యాట్స్మెన్ తీసుకోవాలి. 6 + 2 8. 8 కి 3 యాడ్ చేస్తే 11. అంటే ఇప్పుడు చూడండి, ఏ రో చూసినా టోటల్ మనకు 11 ప్లేయర్స్ కావాలి. 5 + 4 9, 10 11. 4 + 5 9, 11. 3 + 6 9, 11. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ చూడండి. 7 బ్యాట్స్మెన్ నుంచి 5 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయడం. 7C5 ఇంటూ 6 బౌలర్స్ నుంచి 4 బౌలర్స్ సెలెక్ట్ చేయడం. 6C4. 6 నుండి 4 అంటే సెలక్షన్ మీన్స్ కాంబినేషన్. సో C రాయాలి. 6C4 ఇంటూ 2 వికెట్ కీపర్ సెలెక్ట్ చేయటం 2C2. ఇదంతా ఒక టీం కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ 7 బ్యాట్స్మెన్ నుంచి 4 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయటం 7C4 ఇంటూ 6 బౌలర్స్ నుంచి 5 బౌలర్స్ సెలెక్ట్ చేయటం 6C5 ఇంటూ 2 వికెట్ కీపర్స్ నుంచి 2 వికెట్ కీపర్ సెలెక్ట్ చేయటం 2C2. సో సెకండ్ సెలక్షన్ కూడా, సెకండ్ కమిటీ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ కమిటీ 7 బ్యాట్స్మెన్ నుంచి 3 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయటం 7C3 ఇంటూ 6 బౌలర్స్ నుంచి 6 బౌలర్స్ సెలెక్ట్ చేయటం 6C6 ఇంటూ 2 వికెట్ కీపర్స్ సెలెక్ట్ చేయటం 2C2. సో కంప్లీట్ గా ఈ టేబుల్ కి మనకి 2 మార్క్స్ వస్తాయి. టేబుల్ కరెక్ట్ గా వేయగలిగితే 2 మార్క్స్ వస్తాయి. ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. అట్లీస్ట్ 4 బౌలర్స్. సో బౌలర్స్ అన్న కాలంలో మనం స్టార్ట్ చేయాలి. 4 నుంచి స్టార్ట్ చేయాలి. మాక్సిమం నెంబర్ ఎంత ఉంటే అంతవరకు రాయాలి. 4, 5, 6. 2 వికెట్ కీపర్స్ ప్రతి టీంలో ఉండాలని ఇచ్చారు. 2, 2, 2. ఇక టోటల్ రోకి ఏ రో 11 రావాలి. 4 + 2 6, 6 + 5 11. 5 + 2 7, 7 + 4 11. 6 + 2 8, 8 + 3 11. సో ఇప్పుడు therefore required selections is equal to ఈ 3 ప్లస్ చేయాలి. ఎంతంటే 7C5 ఇంటూ 6C4 ఇంటూ 2C2 ప్లస్ నెక్స్ట్ 7C4 ఇంటూ 6C5 ఇంటూ 2C2 ప్లస్ 7C3 ఇంటూ 6C6 ఇంటూ 2C2. సరే, మన దగ్గర ఉన్న ఫార్ములా NCR is equal to NCN minus R. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి? ఎక్కువ నెంబర్ లో హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫార్ములా అప్లై చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు వాల్యూ. 7C5 అంటే 7C 7 minus 5 అంటే 7C2. 7C2
6C4 అంటే 6C 6 minus 4 అంటే 6C2. 2C2 అంటే 2C 2 minus 2 0 ప్లస్ 7C4 అంటే 7C 7 minus 4 3 ఇంటూ 6C5 వాల్యూ 6C దీని నుంచి మైనస్ చేయాలి ఫార్ములా ప్రకారం n మైనస్ ఆర్ 6 minus 5 1 ఇంటూ 2C 2 minus 2 0 ప్లస్ ఇక్కడ దీనికి ఫార్ములా వేయడం ద్వారా వాల్యూ పెరుగుతుంది, సో ఫార్ములా వేయకూడదు ఎందుకని 7 minus 3 4 వస్తుంది. మనం 3 నెంబర్స్ వెళ్ళడం ఈజీ కాబట్టి ఫార్ములా వేయడం ద్వారా వాల్యూ తగ్గాలి, డిక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ అవ్వకూడదు. సో ఇది యాస్టిస్ గా లాగా రాసుకున్నాం 7C3 6C 6 minus 6 0 2C 2 minus 2 0 7C2 అంటే 7 into 6 2 అందుగా 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి 7 6 by 1 into 2 ఈ నెంబర్ వచ్చే వరకు రాసుకోవాలి. సేమ్ 6C2 అంటే 6 into 5 by 1 into 2 6 into 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి 6 into 5 by 1 into 2 ఎనీ నెంబర్ C0 వాల్యూ 1 అండ్ C0 అన్న 1 100 C0 అన్న 1 2 C0 అన్న కూడా వాల్యూ 1 ప్లస్ 7C3 అంటే 3 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి 7 into 6 into 5 by 1 into 2 into 3 into 6C1 value 6 any number C0 1 plus 7C3 7 నుంచి స్టార్ట్ చేసి 3 నెంబర్ల వరకు వెళ్ళాలి 7 into 6 into 5 by 1 into 2 into 3 6C0 value 1 2C0 value కూడా 1 3 2s are 6 cancel 3 2s are 6 cancel 2 table 3 times 2 table 3 times 7 3s are 21 into 5 3s are 15 plus 7 5s are 35 into 6 1s are 6 plus 7 5s are 35 that is equal to 21 into 15 315 plus 35 6 are 6 5s are 30 210 plus 35 so 315 plus 210 plus 35 10 1 3 4 5 6 so total value 560 next sum చూడండి find the number of ways of forming a committee of 5 members అంటే ఇంతకు ముందు క్రికెట్ టీం అన్నాడు, క్రికెట్ టీం కి టోటల్ మనకు 11 ప్లేయర్స్ కావాలి. ఇప్పుడు మనం తీసుకునే కమిటీకి ఎంతమంది కావాలి? టోటల్ ప్లేయర్స్ 5 ప్లేయర్స్ కావాలి. టోటల్ కమిటీకి మనకు కావాల్సిన ప్లేయర్స్ ఎంతమంది అంటే 5. అంటే మనం టోటల్ వేసుకుంటే ఏ రో టోటల్ వేసుకున్నా 5 రావాలి. ఇంతకు ముందు 2 సమ్స్ లోని కూడా టోటల్ వేసుకుంటే మనకి 11 రావాలి. సరే 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ 6 ఇండియన్స్, అక్కడ బ్యాట్స్మెన్, బౌలర్స్, వికెట్ కీపర్స్ అని ఇచ్చారు మనకు ఆ సమ్ లో. ఈ సమ్ లో ఈ 6 ఇండియన్స్ 5 అమెరికన్స్ అని ఇచ్చారు. అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఇండియన్స్, ఎంతమంది ఇచ్చారు మనకి 6. నెక్స్ట్ అమెరికన్స్, five members, number of selections. సో దీంతో మనం టేబుల్ తయారు చేద్దాం. ఓకే చూద్దాం. కండిషన్ ఏమి ఇచ్చారు మనకి? అట్లీస్ట్ 5 బౌలర్స్ అని ఇచ్చారు కాబట్టి బౌలర్స్ లో 5 అని, అట్లీస్ట్ 4 బౌలర్స్ అన్నప్పుడు బౌలర్ ప్లేస్ లో 4 తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నారు? సో దట్ ద ఇండియన్స్ విల్ బి మెజారిటీ. అంటే మనం తీసుకునే ప్రతి కమిటీలోనూ కూడా ఎన్ని సెలక్షన్స్ చేసినా ఇండియన్స్ మెజారిటీ ఉండాలి అని చెప్పారు. సరే కమిటీకి టోటల్ 5 మెంబర్స్ కావాలి.
సో నేను స్టార్టింగ్ ఇక్కడ ఇండియన్స్ 5 తీసుకున్నాను. సో ఇక్కడ 0, 5 ప్లస్ 0 5, నాకు టోటల్ 5 రావాలి కాబట్టి. నెక్స్ట్ ఇండియన్స్ 4, ఈ రెండులో మెజారిటీ ఎవరున్నారు 5 అండ్ ఇండియన్స్ మెజారిటీ ఉన్నారు. 4 తీసుకుంటే కమిటీకి 5 కావాలి, ఇది 4 తీసుకుంటే 1. ఇప్పుడు వీళ్ళలో మెజారిటీ ఎవరున్నారు ఇండియన్స్. 4 1 5. నెక్స్ట్ 3కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది, 2 యాడ్ చేయాలి అంటే 3 ప్లస్ 2 5. ఇక్కడ మెజారిటీ ఉన్నారు ఈ కమిటీలో కూడా ఇండియన్స్. సో ఎంత అంటే 3. ఇక్కడ నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకోవాలి, కానీ మెజారిటీ అమెరికన్స్ అయిపోతున్నారు. సో ఈ కేసు అనేది తీసుకోలేదు నేను. ఇచ్చిన కండిషన్ లో మనకి ఏమి ఇచ్చారు, ఇండియన్స్ విల్ బి మెజారిటీ. సో 5 ప్లస్ 0 5, మెజారిటీ 5 ఇండియన్స్. 4 ప్లస్ 1 5, ఇండియన్స్ విల్ బి మెజారిటీ. 3 ప్లస్ 2 కూడా ఇండియన్స్ మెజారిటీ ఉన్నారు. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు సెలక్షన్స్, నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ 6 మెంబర్స్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేయడం. 6C5 ఇంటూ 5 మెంబర్స్ నుంచి 0 అంటే 5C0, 5C0. నెక్స్ట్ 6 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ చేయడం. 6C4 ఇంటూ 5C1. నెక్స్ట్ 6 మెంబర్ 3 నెంబర్ సెలెక్ట్ చేయడం. 6C3 ఇంటూ 5 మెంబర్ 2 నెంబర్ సెలెక్ట్ చేయడం. 5C2. టేబుల్ కి 2 మార్క్స్. నెక్స్ట్ therefore టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ లేదా రిక్వైర్డ్ సెలెక్షన్స్, ఈ 3 వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఎంత ఉంది మనకి 6C5 ఇంటూ 5C0 ప్లస్ 6C4 ఇంటూ 5C1 ప్లస్ 6C3 ఇంటూ 5C2. సో దట్ ఈస్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న ఫార్ములా వాల్యూ తగ్గించడానికి వేసే ఫార్ములా NCR is equal to NCN minus R. ఆ ఫార్ములా ప్రకారం 6C5 ని 6C 6 minus 5 అంటే 6C1 అని రాయొచ్చు. దీని వాల్యూ 1. ఇది కూడా ఫార్ములా వేయాలి, అంటే ఈ ఫార్ములా వేయటం ద్వారా కింద వాల్యూ తగ్గాలి, డిక్రీజ్ అవ్వాలి. 6C4 6C 6 minus 4 అంటే 6C2 అని రాసుకోవచ్చు. దీనికి వెయిట్ ద్వారా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి వెయిట్ లేదు, ఇది వేసిన సేమ్ వాల్యూ ఉంటుంది. 6C5 ఏమని రాయొచ్చు 6C1 ఎనీ నెంబర్ C0 1. 6C4 ని 6C2 అని రాయొచ్చు. 5C1 వాల్యూ 5. 6C3 ఇంటూ 5C2. 6C1 వాల్యూ 6 ఇంటూ 1. 6C2 అంటే 6 నుంచి 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి, అంటే 6 ఇంటూ 5 బై 2 ఉంది కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 5. సేమ్ 6 3 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి, 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 3 ఉంది కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 3. 5C2 అంటే 5 నుంచి స్టార్ట్ చేసి 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2. 2 టేబుల్ 2 times. 3 to the 6 cancel. 2 table 3 6 లో 3 times. 6 ones are 6 plus 5 5s are 25. 25 3s are 75 plus 5 4s are 20 into 5 2s are 10. అంటే 75 plus 6 81. 20 into 10 200. So 281. So number of selections ఏంటంటే 281. నెక్స్ట్ సమ్ చూడండి. A candidate is required to answer 6 out of 10 questions. అంటే టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటే ఆ క్యాండిడేట్ 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ ని విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ A అండ్ B. అంతకు ముందు సమ్లో బ్యాట్స్మెన్ బౌలర్ వికెట్ కీపర్స్. ఇంతకు ముందు సమ్లో ఇండియన్స్ అమెరికన్స్. ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి అని డివైడ్ చేశారు. సో ఆన్సర్ సీరియల్ నెంబర్ గ్రూప్ ఏ
నెక్స్ట్ గ్రూప్ బి, గ్రూప్ ఏ, గ్రూప్ బి into two groups A and B, each containing 5 questions. అంటే ప్రతి గ్రూప్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 5 క్వశ్చన్స్ ఉన్నాయంట. ఓకే, 5 క్వశ్చన్స్. He is not permitted to attempt more than 4 questions from either group. అంటే ఏ గ్రూప్ లోని కూడా 4 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ రాయడానికి అవకాశం లేదు. అంటే 4 గాని 4 కన్నా తక్కువ గాని తీసుకోవాలి. Find the number of different ways in which the candidate can choose 6 questions. అంటే టోటల్ 6 రావాలి. ఏ గ్రూప్ లోనూ కూడా 4 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు. చూద్దాం ఒకసారి సీరియల్ నెంబర్. ఫస్ట్ ఈ గ్రూప్ తీసుకుందాం. 4 క్వశ్చన్స్, 4 కన్నా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. టోటల్ ఎంత కావాలి మనకి? 6 క్వశ్చన్స్. అంటే ఇక్కడ 4 ఇస్తే ఇక్కడ ఎంత ఇవ్వాలి? 2 ఇవ్వాలి. 4 + 2 6. నెక్స్ట్ సెకండ్ ఛాన్స్. ఇక్కడ 3, 5 తీసుకోకూడదు. ఎందుకంటే 4 కన్నా ఎక్కువ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి 3 క్వశ్చన్స్. టోటల్ మనకి 6 రావాలి. అంటే 3కి +3 చేస్తే 6 వస్తుంది. కాబట్టి 3 + 3. నెక్స్ట్ 4, 3 2 క్వశ్చన్స్. ఇందులో ఈ సెక్షన్ లో 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. టోటల్ మనకి 6 రావాలి. కాబట్టి 4. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 5 ఇవ్వాలి. అంటే ఈ గ్రూప్ లో 4 కన్నా ఎక్కువ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనకి ఈ కేసు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నెంబర్ ఆఫ్ సెలక్షన్స్. ఓకే, 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవడం. 5C4 ఇంటూ 5 నుండి 2 సెలెక్ట్ చేసుకోవడం 5C2. నెక్స్ట్ 5 నుండి 3 సెలెక్ట్ చేసుకోవడం 5C3 ఇంటూ 5 నుండి 3 సెలెక్ట్ చేసుకోవడం 5C3. 5 నుండి 2 సెలెక్ట్ చేయడం 5C2 ఇంటూ 5 నుండి 4 సెలెక్ట్ చేసుకోవడం 5C4. Therefore, total number of selections ఇవన్నీ యాడ్ చేయాలి. ఎంతంటే 5C4 ఇంటూ 5C2 ప్లస్ 5C3 ఇంటూ 5C3 ప్లస్ 5C2 ఇంటూ 5C4. దట్ ఈస్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న ఫార్ములా NCR అంటే NC n-r. సో 5C4 అంటే 5C 5 - 4 అంటే 5C1. సో 5C4 వాల్యూ 5C1. ఈ ఫార్ములా వెయిట్ లేదు, ఎందుకని వేయడం ద్వారా 5C3 వస్తుంది. సో ఇది ఇలాగే ఉంచేస్తున్నాం, వాల్యూ పెరగకూడదు మనకి. ప్లస్ 5C3 ఏమని రాయొచ్చు? 5C n-r అన్నాం. ఇక్కడ ఏమొస్తుంది? 5 - 3 అంటే 5C2. 5C3 ఏమని రాయొచ్చు మనం? 5C2 ఇంటూ సేమ్ ఇది 5C2 ప్లస్ 5C2 ఇంటూ 5C4 వాల్యూ 5C1. 5C1 అంటే 5 ఇంటూ 5 2 నెంబర్స్ కనుక అంటే 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 ప్లస్ సేమ్ 5C2 అంటే 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 ప్లస్ మళ్ళీ 5C2 అంటే 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 5C1 వాల్యూ 5. 2 టేబుల్ 2 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, 2 టైమ్స్. 5 5s are 25, 25 2s are 50 plus 5 2s are 10, 5 2s are 10, 10 into 10 plus 5 2s are 10, 10 5s are 50. 50 plus 50 100, 10 into 10 100, that is equal to 200. సో మనకు కావాల్సిన ఆన్సర్ 200. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్.
నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.